స్వాగతం TDM 24 న్యూస్ కు. మల్కాజిగిరి జిల్లాలో అల్వాల్ సర్కిల్లో చంద్రానగర్ కాలనీని సందర్శించి 10 లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల పూర్తయిన బాక్స్ డ్రైన్పై సీసీ స్లాబ్ పనులతో పాటు రోడ్డు జంక్షన్ అభివృద్ధిని పరిశీలించారు. స్థానిక నివాసీలతో కలిసి పాదయాత్ర కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రోడ్డు విస్తరణ, పాచ్ వర్క్ మరమ్మతులు, 2 మీటర్ల వెడల్పు గల బాక్స్ డ్రైన్ నిర్మాణం వంటి కీలక సమస్యలను లేవనెత్తారు. ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనపై చర్చించి వీలైనంత త్వరగా అనుమతులు పొందేందుకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్డబ్ల్యూ సభ్యులు కె యాదవీర్ నాయుడు, శేషారెడ్డి, అంజయ్య, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, రామలింగారెడ్డి, పాషా, సుజాత తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూ రెడ్డి, సర్వేష్ యాదవ్, డి స్వామి, సంపత్ యాదవ్, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, సురేందర్, నవీన్ దేవ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్ జితేందర్ నాథ్, మాజీ కార్పొరేటర్ డివిజన్ 190 నుండి 191 ఇన్ఛార్జ్ మచ్చ బొల్లారాం LLC. నీ ఓవర్ లేక నీదైతే పక్క వస్తుంది ఫోటో టెన్షన్ పడద్దు. అది కాదు ఇది నిజందరన్నకు చాలా ధన్యవాదాలు. పట్టించుకొని ఈ విధంగా ఈ రోడ్ అంతా గుంతలు ఉండే కలవట్టును కూడా మంచిగా చేసి రిపేర్ చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా చంద్రనగర్ ప్రాంతానికి 191 డివిజన్ మచ్చబులారంలో మరి ఈ జంక్షన్ డెవలప్మెంట్ ఏదైతే బాక్స్ డ్రైన్ వేసామో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 crores తోటి బాక్స్ డ్రైన్ వేయడం జరిగింది. చంద్ర అది మోత్కుల కుంట నుండి తీసుకొని ఆ పిల్లు మన రెడ్డి ఎన్క్లేవ్ వరకు ఇచ్చాము. అసలు ఈ వాటర్ అంతా ఏదైతే చెరువుల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కాలనీలలో ఓవర్ఫ్లో అయ్యేది. ఆ మధ్యలో ఈ జంక్షన్ డెవలప్మెంట్ కాలేదు. ఇంకా ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ చేసి తర్వాత ఏదైతే బాక్స్ డ్రైన్ పైన స్లాబ్స్ ఉన్నాయో అవన్నీ వేయించి ఇది కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఏమి ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ త్వరలో కంప్లీట్ చేద్దామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అక్కడ దాకా ఉండే మనకి మేడం రెగ్యులర్గా ట్యాంక్ TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం